హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th చాప్టర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లో ఎక్సైజ్ నెంబర్ 9.5 క్వశ్చన్ నెంబర్ 2 ఆల్ పార్ట్స్ నేర్చుకుందాము. దీంట్లో యూజ్ ద ఐడెంటిటీ x ప్లస్ ఏ అండ్ x ప్లస్ బి ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఇది ఈ ఐడెంటిటీ ఎక్స్ ప్లస్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ బి అయితే మనకి ఈజ్ ఈక్వల్ టు అవతల ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ఇంటూ ఎక్స్ అనమాట. ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో ఈ ఐడెంటిటీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించి మనం ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్, ఈ కింద ప్రాబ్లమ్స్ ని చేయాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 7. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి. సో ఈ ఎక్స్ ఎక్స్ ఈ రెండు, ఇదేమో 3 అనేదేమో ఏ, సారీ స్మాల్ ఏ రాస్తున్నా, ఇది బి. సో ఈ ఐడెంటిటీస్ ని ఉపయోగించి మనం ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇది ఫస్ట్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఇది ఏ ఇది బి అంటే 3 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి అన్నాడు 3 ఇంటూ 7 3 ఇంటూ 7. సో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ప్లస్ 3 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 7 3s 21. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 21. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 4x ప్లస్ 5 4x ప్లస్ 1. సో ఈ రెండు ఎక్స్లు 4x అని 4x ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎక్స్లు, ఇది ఏ అవుతుంది ఇది బి అవుతుంది. సో దీన్ని ఈ ఐడెంటిటీ లాగా రాసుకుంటే మనకి ఫస్ట్ ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 1. నెక్స్ట్ ఎక్స్ అంటే ఇక్కడంతా 4x ప్లస్ 5 ఇంటూ 1 అంటే ఏ ఇంటూ బి 5 ఇంటూ 1. సో 4x స్క్వేర్ని ఎలా రాస్తాం, 4 కి స్క్వేర్ x కి స్క్వేర్. ఇది 4 స్క్వేర్ అంటే 4 4s are 16 ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 1 ఎంత 6 ఇంటూ 4x ప్లస్ 5 ఇంటూ 1 5. సో ఇంకో స్టెప్ రాస్తున్నాను, 16x స్క్వేర్ ప్లస్ 6 4s 24x ప్లస్ 5. సో థర్డ్ ప్రాబ్లము 4x మైనస్ 5 ఇంటూ 4x మైనస్ 1. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్రాబ్లం రాలేదు. ఇక్కడ ప్లస్. సెకండ్ ప్రాబ్లంలో కూడా ప్లస్ ప్లస్ ఉండబట్టి సో ఇక్కడ మైనస్లు ఉన్నాయి. సో ఈ రెండిట్లో మైనస్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సేమ్ ఐడెంటిటీనే కానీ ప్లస్లు మైనస్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది వచ్చి ఏ ఇది బి. సో 4x ఇది ఎక్స్ ఇది కూడా ఎక్సే. సో ఫస్ట్ దానికి ఎక్స్ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇది బి. సో మైనస్ 5 సో మైనస్ ప్లస్ మైనస్ 1. సో మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాను, ఇక్కడ ఇచ్చింది మాత్రం మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 బ్రాకెట్స్ క్లోజ్. నెక్స్ట్ ఇంటూ 4x అనమాట, ఎక్స్ కాబట్టి 4x ప్లస్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1. సో 4x స్క్వేర్ని ఎలా రాస్తాము, 4ని 2 టైమ్స్ 4 4s are 16 ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1
4xకి 4x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో ప్లస్ 5 ఇంటూ 1 5 1s are 5. సో 16x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 మైనస్ 1 ఇంటూ 4x ప్లస్ 5. సో 16x² మైనస్ 5 1 అయితే 6, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేయాలి, కానీ సైన్ మాత్రం మారదు. మైనస్ నెక్స్ట్ 4x ప్లస్ 5. సో 16x², 6 4s 24. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 24x ప్లస్ 5. ఇది థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో మైనస్లు ప్లస్ల దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుని వెయ్యాలి. అర్థం కాదు ఇంకొకసారి చూడండి. ఫోర్త్ ప్రాబ్లం 4x ప్లస్ 5, ఇక్కడ 4x మైనస్ 1, ఇక్కడ ఒకటే మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఏ వచ్చింది. సో ఇది వచ్చి మనకి x, ఇది a x a. సో సేమ్ ఐడెంటిటీ 4x హోల్ స్క్వేర్ సో 4x². నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లస్ a ప్లస్ b, అంటే ఇది a ఇది b కాబట్టి 5 ప్లస్ మైనస్ 1. సో ఇక్కడ 4x ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 5 ఇంటూ మైనస్ 1. సో 4x² ఎలా రాస్తాం? 4 4s 16, అంటే 4² అంటే 4 2 times, 4 ఇంటూ 4 అని అర్థం. 16. సో 16x². సో ఇక్కడ ప్లస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 4x. ఇక్కడ ప్లస్ 5 మైనస్ 5, అంటే 5 1s are 5. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో నెక్స్ట్ వచ్చేసరికి 16x² ప్లస్ 5 నుంచి 1 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 వస్తుంది, ఇంటూ 4x మైనస్ 5. సో 16x² ప్లస్ 4 4s 16x 16x మైనస్ 5. ఇది ఫోర్త్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అన్నమాట. సో ఫిఫ్త్ ప్రాబ్లము 2x ప్లస్ 5y 2x ప్లస్ 3y. సో ఇది x అని తెలుసు, ఇది కూడా x అని తెలుసు. సో ఇది a ఇది b. ఇలా రాసుకుంటే బాగా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ది x² కాబట్టి 2x హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b అన్నాడు, అంటే 5y ప్లస్ 3y. నెక్స్ట్ 2x ఇంటూ x కాబట్టి 2x ప్లస్ 5y ఇంటూ 3y, a ఇంటూ b కాబట్టి. 2ని ఇక్కడ ఎలా రాసుకోవాలి? 2 2s are 4x² ప్లస్ 5 ప్లస్ 3 8 8y ఇంటూ 2x ప్లస్ 5 3s 15 y ఇంటూ y స్క్వేర్ 15y² అన్నమాట. సో 4x² ప్లస్ 8 2s 16 x ఇంటూ y xy. ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి x ఇంటూ y xy. నెక్స్ట్ ప్లస్ 15y². సో దీని ఆన్సర్ ఇది 4x² ప్లస్ 16xy ప్లస్ 15y². నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. 2a² ప్లస్ 9 2a² ప్లస్ 5. సో ఇది x ఇది x ఇది a ఇది b. సో ఫస్ట్ది x² కాబట్టి 2a²
హోల్ స్క్వేర్, ఎందుకని ఎక్స్లోనే 2a స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్లస్ a ప్లస్ b అంటే 9 ప్లస్ 5 ఇంటూ 2a స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 5 2a స్క్వేర్ హోల్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 2 2s are 4, a స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే a to the power of 4 అవుతుంది. 2 2s are 4 కాబట్టి a to the power of 4. నెక్స్ట్ ప్లస్ కి ప్లస్ 9 ప్లస్ 5 14, 2a స్క్వేర్ ప్లస్ 9 5s 45. నెక్స్ట్ 4a స్క్వేర్ ప్లస్ 14 2s అంటే 4 2s are 8, 2 1s are 2, 28 a స్క్వేర్ ప్లస్ 45. సో ఇది 6th క్వశ్చన్కి. సో ఇప్పుడు 7th ప్రాబ్లము xyz -4 xyz -2. సో ఇది x, ఇది x, సో ఇది a, ఇది b. సో x స్క్వేర్ అంటే xyz హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, జాగ్రత్తగా వేయాలి. సో ప్లస్ a ప్లస్ b అంటే -4 ప్లస్ -2. ఇక్కడికి వచ్చేసరికి x అంటే xyz. సో ఇక్కడ ప్లస్ -4 ఇంటూ -2. సో x కి ప్రతి దానికి కూడా స్క్వేర్ వస్తుంది కాబట్టి స్క్వేర్ అంటే x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది మూడిటికి వచ్చింది. సో ప్లస్ ముందు ఒక్కొక్క స్టెప్ లో మార్చుకుంటూ వెళ్తాను. -4 కి -4 ఉంచాను, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -2. సో xyz ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8. సో ప్లస్ 8. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 8. సో x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్. ఇక్కడ ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్. రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 4 + 2 6 x y z ప్లస్ 8. సో x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ xyz 6 xyz. సో ప్లస్ 8. సో 7th ప్రాబ్లంకి ఇది ఆన్సర్. మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. జాగ్రత్తగా ప్లస్లు మైనస్లు వచ్చిన దగ్గరే కొంచెం కన్ఫ్యూజన్. ఇలా 2 times మైనస్ వచ్చినా, ప్లస్ ఒకటి మైనస్ వచ్చినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్లు ఉంటే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు, అన్ని ప్లస్లే వస్తాయి. అందుకని ప్రతి ఒక్కటి కూడా స్టెప్ వైజ్గా వేసుకుంటూ వచ్చాను. ఒకసారి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.